అమ్మవారి మెడలో ఉండే ఒక హారం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, రెండో హారం రత్నగ్రైవేయ చింత కలోల ముక్త ఫలాన్విత. నవరత్నమాలిక కదూ, రత్నం కనపడాలి ఆ హారంలో. హారంలో రత్నం కనపడకపోతే మీరేమంటారు? నవరత్నాలు అన్నావు, రత్నం ఏదంటారు? రత్నం ఉందని చెప్పారా ఎక్కడైనా? మంగళసూత్రంలో రత్నం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ పరమశివుడే రత్నాలకు రత్నం, పెద్ద రత్నం మంగళసూత్రం రూపంలో కట్టి పక్కనే కూర్చున్నాడు. మా ఆయన రత్నం అంటుంది. ఆవిడకి రత్నం కాదు, మనందరికీ రత్నం ఆవిడ మనకు అందించింది తీసుకొచ్చి. అందుకని రత్నంతోటే మొదలైంది. హారాలోనే రత్నం ఉంది కాదు. ఆ హారములో రత్నగ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత రెండో రత్నం. అందుకే అసలు ఆ హారంలో ఏముంటాయంటే రత్నాలు ఉన్నాయని వ్యాసుల వారు మొదలు. అందుకని నవరత్నాల్లో ఒక మాలికలో మొదటి దాంట్లో రత్నంతోనే మొదలా కాదా? ఏమిటి ఆహారం అంటే గ్రైవేయ అంటే మెడలో వేయబడి, గ్రీవము కంఠమునందు అలంకరింపబడినది. ఏమిటి? రత్నములతో కూర్పబడి రత్నగ్రైవేయ చింతా కలోలముక్త ఫలాన్విత. చింతాకు పతకం వేసుకుని, చింతాకు పతకం అంటారు. చింతాకి ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది. ఆ చిన్న చిన్న ఆకుల్లాంటి వాటి మధ్యలో పెట్టబడినటువంటి రత్నములు పొదగబడినటువంటి మణులతో హారాన్ని అల్లుతారు. ఆ పైన ముత్యాల పేరులు, మధ్యలో చింతాకు పతకం, చింతాకు పతకం మధ్యలో రత్నాలు. అది అమ్మవారు మెడలో వేసుకుంది. రత్నగ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత. ఇది భావన చెయ్యి. అందుకు ఇచ్చారు వ్యాసుల వారు లలితా సహస్రంలో. ఇది అమ్మవారి నామం అన్నారు. అది నిజంగా నామమా? కాదు, మనం ధ్యానం చేయవలసినటువంటి నామం అని దాని అర్థం. ఎందుకు ఆ నామం? ఎందుకు ఆ అమ్మవారి మెడలో ఉన్న హారం చూస్తే ఏమవుతుంది? అందులో ఒక రహస్యం ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ నామాన్ని రత్నగ్రైవేయ చింత కలోల ముక్త ఫలాన్విత అన్నప్పుడు రెండు మాటలు ఉన్నాయి. లోల ఒక పేరు, ముక్త ఒక పేరు. ఒకటి ఆకాశం, ఒకటి పాతాళం. ముక్త అంటే మోక్షం, లోల అంటే ఎప్పుడూ భోగాల కోసం తిరిగేవాడు. ఒకడు పాతాళంలో ఉంటాడు, ఒకడు ఆకాశంలో ఉంటాడు. అంటే దాని అర్థం అంతెత్తుకి ఎదిగిపోయినవాడు వాడు, అంత కిందకి పడిపోయినవాడు వీడు. ఇంత కిందకి పడిపోయినా ఆవిడ అనుగ్రహం లేకపోవడమే కారణం, అంత పైకెళ్ళినా ఆవిడ అనుగ్రహమే కారణం. ఇది ఎలా? ఆవిడ హారముల వంక చూస్తూ ఉంటే చాలు నిన్ను పైకెత్తేయడం చేసేస్తుంది ఆవిడ. అదేమిటంటే అలా ఉంటుందా? హారాల వంక చూసినంత మాత్రం చేత అలా ఉంటుందా? ఎందుకుండదు? ఏది మంచి తేజోవంతమైనటువంటి మణివంక అలా చూడు, ఇంకా చూడలేక కళ్ళు బైర్లు కమ్మి కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. దానికి బాహ్యశక్తి ఉంటే అమ్మవారి మెడలో ఉన్న హారానికి హారంగా ఉన్న శక్తి కాదు, అమ్మవారి స్పర్శ చేత వచ్చినటువంటి శక్తి. అలా అయితే అమ్మవారి ఆయుధానికి ఆయుధంగా శక్తి ఉంటుందా? అమ్మవారి అనుగ్రహం ఆయుధ రూపంలో ప్రకటింపబడుతుంది. క్రోధాకార అంకుశోజ్వల అంటే క్రోధాన్ని అణిచే శక్తి ఆయుధానికి ఉందనే. అమ్మవారి అనుగ్రహం ఆ ఆయుధం ద్వారా ప్రసరించింది అని. అలాగే ఆమె మెడలో ఉన్న హారము ద్వారా ఒక ఫలితం వస్తుంది. ఏమిటది అంటే లౌల్యం అంటారు సంస్కృతంలో. లౌల్యం అంటే పిబ విహర రమస్వ భుంచ్వ భోగాన్ ధన నిచయం ప్రతిశామి మేదినీంచ మయి లలనే యథాసుఖస్వం తైచ సమేత్వ లలంతు బాంధవాస్తే అంటాడు సుందరకాండలో రావణాసురుడు. లల్ 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 అంటే సంస్కృతంలో అర్థం ఏమిటంటే ఎప్పుడు ఇంద్రియ సుఖాల కోసం తిరుగుతున్నవాడు అని అర్థం. ఏదో కంటితో చూస్తే నదరగా కనపడ్డ వాటి వెంటపోతూ ఉంటాడు. దానివల్ల పుణ్యమా పాపమా వాడికి అక్కర్లా, అప్పటికి బాగుంది తిరుగుతాడు. నాలుక మీద శౌచమా అశౌచమా, తినచ్చా తినకూడదా వాడికి అనవసరం. వాడికి తినాలనిపించింది, అది రుచిగా వాడికి అనిపించింది తినేస్తాడు ఏదైనా సరే. ముక్కుతో వాసన చూడొచ్చా చూడకూడదా వాడికి అనవసరం, వాడు చూసేస్తాడు అంతే చూడాలనిపిస్తే. అది మీరు అమ్మవారి దగ్గర పూజకు పట్టుకెడుతున్న జాజి పూలైనా తీసి చేతి చుట్టూ వాసన చూస్తాడు. ఏమిరా పని అంటే దేవుడేమిటండి అంటాడు. వాడి బ్రతుకంతే అలా ఉంటుంది. కాబట్టి వాడు ముక్కుతో వాసన అలా చూస్తాడు, నాలుకతో అలా ఉంటాడు, చర్మంతో స్పర్శ అలా ముట్టుకుంటాడు అందరినీ. సరే, అందుకని ఇంద్రియముల యొక్క లౌల్యము చేత పాడైపోతూ ఉంటాడు. ఇలా పాడైపోయినా అమ్మవారి అనుగ్రహం లేదని గుర్తు, అమ్మవారి అనుగ్రహం ఉందని గుర్తు. ఈ ఇంద్రియముల శక్తి వెనక అమ్మవారు ఉందని తెలుసుకుని ఇంద్రియములను పొదుపుగా శాస్త్రీయంగా వాడుకొని పైకెక్కుతాడు. ధర్మంతో ముడేస్తాడు ఇంద్రియాలని.
కంటితో చూసేటప్పుడు అమ్మవారు చెప్పినట్టే చూస్తానంటాడు, ఆవిడిచ్చింది ఇంద్రియం. చెవితో అమ్మవారికి సంబంధించినవే వింటాను అంటే దాని ఉద్దేశం భగవంతుడి గురించి, ధర్మం గురించి అని. లోల, ఒకడు పాడయ్యాడు, ఆవిడ అనుగ్రహం లేదు. ఒకడు ముక్త పురుషుడయ్యాడు, మోక్షానికి వెళ్ళిపోతున్నాడు, అమ్మవారి అనుగ్రహం చేత. ఈ రెండు హద్దులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆవిడ యొక్క అనుగ్రహ వీక్షణం వల్ల వచ్చాయి. ఆవిడ అనుగ్రహం లేదు, పడిపోయాడు. అందుకే ఓ శ్లోకం చెప్తుంటాం, సింధూరారుణ మధ్యమాం అని ఓ శ్లోకం ఆ ప్రార్థన కింద చదువుతుంటాం కదూ. ఎర్రటి బట్ట కట్టుకుని ఎర్రటి రంగుతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. అలా ప్రకాశించేటప్పుడు ఆవిడ యొక్క చేతిలో రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం అంటాం. ఆమె చేతిలో పానపాత్ర ఉంటుంది, తేనె పాత్ర అనుకోండి, దాని మీద తుమ్మెదలు మూగుతూ ఉంటాయి. తుమ్మెదలన్న మాటకు అర్థం ఏమిటంటే షట్పదములు, పంచేంద్రియములు, మనస్సు అనేటటువంటి ఆరిటితో కలిసి ఎప్పుడు ఏది బాగుందని చెప్పి దానికి యుక్తాయుక్త విచక్షణ లేదు, వాడికి నచ్చింది అనుభవిస్తాడంతే. అలా తిరిగేవన్నీ ఆ తుమ్మెదలు తిరుగుతూ ఉంటాయి. ఆమె పాదముల యందు ముక్త పురుషులు కూర్చుని ఉంటారు ఆమె పాదముల దగ్గర. మీరు అందుకే చూడండి, సుందరకాండలో సీతమ్మ శింసుపా వృక్షం కింద కూర్చుంది. ఎదురుగుండా వచ్చి నించున్న రావణాసురుడికి ఆమె అనుభవించదగినటువంటి ఒక స్త్రీలా కనపడుతోంది. అదే సీతమ్మ చెట్టు మీద కూర్చుని చూస్తున్న హనుమకి మహాతల్లిగా కనపడుతోంది, జగజ్జననిగా. ఎలా కనపడుతుంది? ఒకే స్త్రీ, ఒకే స్త్రీ ఇద్దరికి రెండుగా ఎలా కనపడుతుంది? నిస్సహాయురాలిగా ఏడుస్తున్న దానిలా, ఒక బట్ట 10 నెలల నుంచి కట్టుకున్న దానిగా కదా ఉంది. మరి రావణుడికి అలా, హనుమకి అలా ఎలా కనపడింది అంటే ఆయన యొక్క బుద్ధి, ఆయన యొక్క పవిత్రత, ఆయన యొక్క గురుభక్తి, ఆయనకున్న శాస్త్రజ్ఞానము వలన ఆయనకి అలా జగన్మాతగా కనపడి ఉద్ధరించేస్తోంది. వీడికి అవి లేవు కనుక అలా కనపడి వీడి మరణమునకు కారణమవుతోంది. ఎవరు వండుకున్నారు రావణాసురుడి మరణాన్ని? వాడే వండుకున్నాడు. ఆవిడ మెందు మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు, చచ్చిపోవడానికి కావలసిన అన్నం వండుకున్నాడు వాడు. హనుమ పైనుంచి ఆవిడ్ని ఎలా చూడాలో అలా చూసి నమస్కారం పెట్టారు, భవిష్యత్ బ్రహ్మ అయ్యారు, చిరంజీవి అయ్యారు. కాబట్టి లోల ముక్త ఫలాన్విత, ఎవరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదగాలన్నా ఆవిడ మెడలో ఉన్న హారము వంక చూసి ధ్యానము చేస్తే ఆ హారము యొక్క ప్రకాశము ద్వారా అలా పైకెత్తుతుంది ఆవిడ. శంకర భగవత్పాదులు పెద్దపీట మొట్టమొదట దేనికేస్తారంటే మనిషి అభ్యున్నతికి వేస్తారు. జ్ఞాన మార్గావలంబకులు కదూ, అంతేగాని డబ్బులు రావడం వీటి మీద వేరైన ముందు సరస్వతీ కటాక్షం, మనిషిగా బ్రతకడం గురించి వేస్తారు. అందుకే శ్రీమాత్రే నమః, మొదట హార అండంలో శ్రీమాత్రే నమః, ఇప్పుడు హార శ్రీ సరస్వత్యై నమః. అమ్మా నీ ద్వారా మాకు ఆ జ్ఞానం రావాలి, మేమింత పవిత్రమైనటువంటి మనుష్య జన్మ ఎత్తి లౌల్యంతో బ్రతకకూడదు. అమ్మా మేము ఇంద్రియములను నిగ్రహించి ధర్మ మార్గంలో నడిచి మోక్షము వైపుకి అడుగులు వేయగలిగినటువంటి శక్తిని యొక్క అనుగ్రహము చేత మాకు కటాక్షించు. అందుకోసం మనసి భావయామి పరదేవతాం, నేను మనసులో పరదేవతను భావించుచున్నాను. ఎటువంటి పరదేవతను భావించుచున్నాను? హార, ఇగో మెడలో వేసుకున్నటువంటి హారములను ముందు భావన చేస్తున్నాను. ఇవి ఎవరివి? ఏమో ఎక్కడైనా చెప్తే నేను చెప్తాను. ఇప్పటి వరకు ఆయన పేరేం చెప్పలేదు, పరదేవత అన్నారంతే. ఆ పరదేవత లలిత, కామాక్ష ఏమో చెప్తే తెలుస్తుంది. కాబట్టి హార అనేటప్పటికీ ఈ రెండిటిని అన్వయం చేసుకో, ఈ రెండిటిని మనసులో భావన చేయడం నేర్చుకో. ఇది రెండవది నూపుర. నూపుర అంటే అమ్మవారి పాదములకు పెట్టబడినటువంటి మంజీరములు. మరాళి మందగమన, ఆ తల్లి నడిచి వెడుతుంటేట అమ్మవారి పాదములకు పెట్టబడినటువంటి మంజీరముల యొక్క సవ్వడులు వినపడుతుంటాయి. వాటికి గజ్జెలు పెట్టబడి ఉంటాయి. ఆ తల్లి నడిచి వెడుతుంటే గొప్ప శబ్దం వస్తుంది. మహాయోగులైనటువంటి వారు, అమ్మవారికి పరమభక్తులైనటువంటి వారు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే ఆ తల్లి నడిచి వెడుతున్నప్పుడు ఆమె పాదములకు పెట్టబడినటువంటి మంజీరముల యొక్క సవ్వడి వాళ్ళకి వినపడుతుందిట.
అందుకే మరాళి మందగమన మహాలావణ్యసేవతి, అందులోనే అంతరార్థం ఏంటంటే మందగమన అంటే మెల్లగా నడవడం. ఏది మెల్లగా అని ఊపిరి బాగా తీశాననుకోండి బహిర్ముఖుండి అయిపోయాను. బాగా ధ్యానంలో ఉన్నాడని గుర్తేమిటంటే ఊపిరి మారుతుంది. కుడి ముక్కులోంచి వెళ్ళేది ఎడం ముక్కులోంచి, ఎడం ముక్కులోంచి వెళ్ళేది కుడి ముక్కులోకి మారతాయి. అసౌనాశా వంశస్తు హినగిరి వంశధ్వజపటి, ఆ శ్లోకంలో సౌందర్యలహరిలో చెప్తారు, ఆ యోగరహస్యం శంకరాచార్యులు వారు. అప్పుడు మందగమన ఊపిరి చాలా మెల్లగా వదులుతాడు, చాలా మెల్లగా తీస్తూ ఉంటాడు, అంతర్ముఖత్వాన్ని పొందుతాడు. అప్పుడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట దొరకదు. అలా మనసులో భావన చేస్తూ ధ్యానం చేస్తున్న వాడికి పక్కనే కూర్చున్న వాడికి వినపడదు. అక్కడ లేనిది ఇక్కడ కనపడుతూ ఇక్కడ చప్పుడు వినపడుతుంది. అమ్మవారి పాదములకు పెట్టిన మంజీరముల ధ్వనులు వినపడతాయి. ఆవిడ పాదములకు పెట్టుకున్న గజ్జల చప్పుడు వినపడుతుంది. ఆవిడ అనుగ్రహించాలని వచ్చినప్పుడు కూడా వినపడుతుంది. నన్ను నమ్మండి, అంతే. పెద్దల అనుభవాల్ని బట్టి చెప్తున్నాను. కాబట్టి ఆ తల్లి మంజీరములకు సవ్వడి ఉన్నది. ఆమె పాదములతో నడిచి వెడుతున్నప్పుడు ఆ చప్పుడు వినపడుతూ ఉంటుంది. అమ్మవారి పాదములకు పెట్టబడిన మంజీరములు ఎలా ఉంటాయి, ఆ నూపురములు ఎలా ఉంటాయి? ఎక్కడైనా చెప్పారా ఎవరన్నా? చూసిన వాళ్ళు చెప్పాలి. నా బోటిగాడు చెప్తే ఏం ఉపయోగం? చూసిన వాళ్ళు చెప్పాలి. చూసి చెప్పిన వాళ్ళు ఎవరు? మన కోసం చెప్పినటువంటి మహానుభావుడు వ్యాసుడు లలితా సహస్రంలో చెప్పారు. ఎక్కడ చెప్పారు? సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ. శంకర భగవత్పాదులు ఏమంటున్నారు? ఆభరణాన్ని కాదు చూడవలసింది, ఆభరణముతో విభూషితావయవ శోభినీం. ఆ ఏ అవయవమునందు అది భూషింపబడి ఉందో, ప్రకాశిస్తోందో, ఆ అవయవం కూడా నీకు కనపడాలి. అసలు మీకు ఒక పెద్ద రహస్యం చెప్పనా? మీరు అమ్మవారు ఇలా కూర్చుందనుకోండి, మీరు దగ్గరికి వెళ్ళి పసిపిల్లవాడైపోయి దగ్గరగా కూర్చుని ఇలా అమ్మవారి మెడలో శతమానాలు, మంగళసూత్రాలు, అమ్మవారి యొక్క ఆ రత్నగ్రైవేయ చింతా కలోలముక్త ఫలాన్విత అని ఆ ముత్యాల హారాలకి పెట్టిన పతకం, చింతాకు అవి అలా చూశారనుకోండి, మీలో మాతృ సంబంధమైన ప్రేమ పొంగిపోతుంది. మా అమ్మ మీరు ఉండలేరు. మీరు ఉండలేకపోతే ఏం చేస్తారో తెలుసా? చమత్కారం, హారముల వంక చూసినప్పుడు పాదముల మీద పడరు. పిల్లలు ఎలా ఉంటారో అలా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? చటుక్కున అమ్మా అని కాళ్ళు రెండు ఇలా పెట్టుకుని అమ్మ మోకాళ్ళ మీద తల పెట్టుకుంటారు. ఇలా మోకాళ్ళ మీద తలపెట్టి అమ్మా అబ్బా అంటారు, అంతే. ఇంకేం మాట ఉండదు. ఏమి హారాలమ్మా, మమ్మల్ని ధరించినవి కదమ్మా అని అమ్మ కదూ పొంగు. ఇలా రెండు కాళ్ళు పట్టుకుని ఇలా మోకాళ్ళ మీద తలపెడతారు. వెంటనే అమ్మ ఏం చేస్తుంది? పిచ్చి నానా అని ఇలా రెండు చేతులు తల మీద పెడుతుంది. అంటే ఈ ధ్యానమునకు ఫలితం ఏమిటని శంకర భగవత్పాదుల ఉద్దేశ్యం. నువ్వు అలా చూడగలిగితే నీ తల మీద ఆవిడ రెండు చేతులు పడతాయి, అదే ఫలితం. పడితే దాని అర్థం ఎంత లౌల్యంలో ఉన్నవాడైనా మోక్ష మార్గంలోకి వెళ్ళిపోతాడు. శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక నడిపించేస్తుంది ఆదిశక్తి కనుక. అందుకని అవి చెప్పారా? చెప్పరు. నువ్వు మనసి భావయామి పరదేవతాం భావన చెయ్యి, నీకు అదే జరుగుతుంది. నూపుర మళ్ళీ ఎక్కడ చెప్పారు? మళ్ళీ వెనక్కి రండి. పాదములకు మంజీరములు ఉన్నాయి, అవి ఎలా ఉంటాయి? సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. మండిత అంటే సంస్కృతంలో ప్రకాశించుచున్నా అని. ఎలాంటివి? శ్రీపదాంబుజ, తామర పువ్వుల్లాంటి అమ్మవారి యొక్క పాదములకు అలంకరింపబడినటువంటి ఆ మంజీరములున్నాయే అవి సింజానమణి మంజీర. మణులంటే రత్నములు, మళ్ళీ రత్నం. మరి నవరత్నమాలిక గారు దాని నిండా రత్నాలు ఉండాలిగా. మళ్ళీ మీరు రత్నం లేదంటారేమో అని రత్నం వస్తోంది చూడండి. అందుకని మణులు రత్నములు. అందుకని సింజానమణి మంజీర. మంజీరములు అంటే పాదములకు పెట్టుకునేవి. శ్రీపదాంబుజ, అవి శ్రీపాదములు. ఎందుచేత శ్రీపాదములు? అవి సమస్తాన్ని మనకి అనుగ్రహించగలిగినవి. అవి ఇది ఇవ్వడం అది ఇవ్వలేకపోవడం ఉండదు. ఎప్పుడు? నువ్వు ఇలా చూసినప్పుడు కాదు, నువ్వు అలా భావన చేస్తున్నప్పుడు, నీకు ఆ గజ్జల చప్పుడు వినపడి కళ్ళు తెరిచి చూసినప్పుడు. అది మనసి భావయామి పరదేవతాం. అలా నువ్వు చూడగలిగితే
అమ్మవారి పాదములు శ్రీపాదములు కనుక శ్రీపదాంబుజాం తామర పువ్వులు వడిలిపోతాయి, వాడిపోతాయి. పైగా ఎప్పుడు వాడిపోతాయి? సూర్యోదయం అయితే విచ్చుకుంటాయి, రాత్రి అయితే పుడుచుకుపోతాయి. అంబుజములు అంటే పద్మములు, నీటి నుంచి పుట్టాయి కాబట్టి అంబు అంటే నీరు, జా అంటే పుట్టడం, అంబుజము అంటే పద్మం. పగలు విచ్చుకుంటుంది, రాత్రి వాడిపోతుంది. అమ్మవారి పాదాలు అలా పగలు బాగా ఉండి రాత్రిపూట ముడుచుకుపోతాయా? పైకి తామర పూలు అంటున్నాను కానీ అవి ముడుచుకుపోయే తామర పూలు కాదు, రాత్రి పగలు కూడా రక్షించే శ్రీపాదాలు. ఎప్పుడు ధ్యానం చేసినా అనుగ్రహిస్తాయి. అంతేనా? కాదు. అందులో ఇంకొక పెద్ద రహస్యం. తామర పువ్వుని పట్టుకెళ్ళి మీరు మంచులో పెట్టారనుకోండి, వెంటనే ముడుచుకుంటుంది. పగలైనా కూడా మంచులో పడేశారనుకోండి, వెంటనే వడిలిపోతుంది. అమ్మవారు ఎక్కడ ఉంటుంది? హిమగిరిసుతే, హిమాలయ పర్వతాల మీద ఉంటుంది. మరి ఆ హిమవంతుడికి కదా పుట్టింది ఆవిడ, కైలాసం అంటే కదా ఉంది. ఆమె అక్కడ తిరుగుతూ ఉంటుంది. మరి ఆవిడ పాదములు ముడుచుకుపోతాయా? అందుకని అంబుజాం అంటున్నాను కానీ నిజానికి తామర పువ్వులతో పోలికి సరిపోదు. హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశచరమ భాగి చ విశదౌ అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి పాదములకు ఎంత గొప్ప శక్తి ఉందంటే అది శ్రీ సూక్తం అంటాం అంతే. శ్రీ సూక్తం అంటే అమ్మవారి గురించి. శ్రీ అంటే శకార రకార ఈకారముల చేత అది శాక్తేయ ప్రణవము. ఓం ఏమిస్తుందో శ్రీ అదే ఇచ్చేస్తుంది. అంటే ఇది ఇవ్వలేదన్నమాట, లేదు అన్నమాట చెప్పండి. కామకోటి అని దాని అర్థం. కామ కోరిక, కోటి హద్దు. ఇది ఇవ్వగలను, ఇది ఇవ్వలేను ఆ మాట లేదు. నువ్వేమడుగుతావు ఇస్తాను. మోక్షమే ఇచ్చేస్తాను, సామాన్యమైన కోరిక లెక్క. అందుకే కామకోటి. కాబట్టి మండిత శ్రీపదాంబుజ మంచిదేనండి. అమ్మవారి పాదములు ఇస్తాయి. మరి ఇందాక హారానికి కూడా ఓ శక్తి ఉందన్నారు, ఇప్పుడు నూపురాలకు కూడా ఏమైనా శక్తి ఉంటుందా? అమ్మవారి పాదములకు తగిలాయి కాబట్టి నూపురములు కూడా ఏమైనా శక్తితో ఉంటాయా? అలా ధ్యానం చేస్తే అవి ఏమైనా ఇస్తాయా? ఇందాక మీరు హారాల గురించి చెప్పారే, అలాగే అదేంటి అమ్మవారి మెడలో ఉన్న కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర రత్నగ్రైవేయి చింతా కలోల ముక్త ఫలాన్విత భిన్న ఫలితాలు. ఒకటి భక్తినిచ్చి శ్రీమాత్రే నమః అయితే, ఒకటి లౌల్యాన్ని అరికట్టి ఉత్తమ పదం వైపుకి నడిపిస్తుంది అన్నట్లుగా అమ్మవారి పాదములకు అలంకరింపబడినటువంటి నూపురము కూడా ఆ తల్లి యొక్క గొప్ప శరీరము యొక్క స్పర్శ వలన మనకు అనుగ్రహించేది ఉంటుందా ఆభరణంగా? అసలు అది ఏమిస్తుందో మీరు వింటే ఆశ్చర్యచకితులై స్తంభీభూతులైపోతారు. సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.